నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 41వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. బ్రాహ్మణ క్షత్రియ విషా శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై. తాత్పర్యం: అర్జున, మానవులందరూ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే 4 వర్ణాలుగా విభజింపబడ్డారు. వారి వారి స్వభావములను అనుసరించి, గుణములను అనుసరించి వారికి కర్తవ్య కర్మలు విధించబడ్డాయి. ఇదే విషయాన్ని 4వ అధ్యాయం 13వ శ్లోకంలో ఈ విధంగా చెప్పారు: చాతుర్వర్ణ్యం మహాసృష్టం గుణకర్మ విభాగశః. ఇక్కడ కూడా ఇదే భావాన్ని చెబుతున్నాడు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, స్వభావము అంటే పూర్వజన్మ వాసనలతో స్వభావం ఏర్పడుతుంది. ఆ స్వభావమే ఈ జన్మలో అతని గుణాన్ని నిర్ణయిస్తుంది. ఆ గుణాలను బట్టి అతని వర్ణం నిర్ణయించబడుతుంది. అంతేకాని ఎవరికీ పుట్టుకతోనే వారి వర్ణం అంటే కులము నిర్ణయించబడదు. మనం అజ్ఞానంతో మూర్ఖంగా మానవుల మధ్య అంతరాలు, అడ్డుగోడలు ఏర్పరచుకున్నాం. బలీయమైన కుల వ్యవస్థను నిర్మించుకున్నాం. పుట్టుకతో వచ్చేది కులం అనే మూఢనమ్మకంతో ఉన్నాం. అది భగవంతుడు సమ్మతించడు. భగవంతుని దృష్టిలో అందరూ సమానమే. ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు. అందరికీ మోక్షం పొందే హక్కు ఉంది. ఇప్పుడు ఆనాటి వర్ణ వ్యవస్థ గురించి వివరంగా తెలుసుకుందాం. ఎవరిని బ్రాహ్మణులు అంటారో, ఎవరికి క్షత్రియులు అంటారో, ఎవరిని వైశ్యులు అంటారో, ఎవరిని శూద్రులు అంటారో ఇక్కడ వివరంగా చెప్పాడు పరమాత్మ. ఈ గుణములు కలవారు ఆయా కర్మలు చేసేవారు మాత్రమే. ఆయా వర్ణములకు చెందినవారని తెలుసుకోవాలి, కానీ పుట్టుకతో కాదు. పుట్టుకతో వర్ణము, కులము నిర్ణయించబడటం తరువాత కాలంలో కలిగిన పరిణామం. ఆ పరిణామము ప్రస్తుత కాలంలో వికృత రూపము దాల్చినది. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.